కొత్తోళ్ళని ఇచ్చింది చూపెడతారు ప్రభుత్వానికి, తీసేసింది చూపెడతారు. ఓకే, సంఖ్య పెరిగిపోతుంది. ఈ తీసివేయబడ్డవాడు కొత్త చోటకెళ్ళి మళ్ళీ కొత్త ఉద్యోగం వాడు కొత్తోడు ఇచ్చినట్టు. ఇది వీళ్ళు ఆడుతున్న జూదం. అలా అయితే సంవత్సరంలో 12,000 ఉద్యోగాలు ఇచ్చేసినట్టే. 12,000 అంటాడు, మొదటి ఏడాది 1000, తర్వాత 2 ఏడాది 200 మందిని తీసేస్తాడు, మళ్ళీ 200 మందిని పెట్టుకుంటాడు. 1000 అట్లాగే ఉంటది అంతే. ఈ 10 ఏళ్ళు అనుకోండి, 10 రోజులు 2000, 1000 ప్లస్ 3000 ఇచ్చాం సార్ మేము. ఆ రోజు ఉండేది 1000 మంది అంతే. ఇదేంటంటే ఇంకా చదివేది అంటారు కదా, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని, ఏదో ఒకటి ఆ ఎదవల మూలంగా ఏదో మనకు ఉద్యోగాలు వస్తున్నాయి సావనీయండ్రా వాళ్ళని అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ మధ్య తరగతి. కాబట్టి వాళ్ళు బతికేస్తున్నారు, పండగ చేసేసుకుంటున్నారు. ఈ కార్పొరేట్ జూదం వాళ్ళు క్రమంగా ఏం అర్థం చేసుకున్నారంటే, రాజకీయ పార్టీలకి ప్రభుత్వాల్లోకి అధికారంలోకి రావాలి, లేదా అధికారంలో ఉన్నటువంటి వాడికి అంతో ఎంతో మేపితే చాలు, లేదా వాళ్ళకి అవసరాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఆంధ్రాలో డబ్బులు తింటారని వీళ్ళు వీళ్ళకి ఇవ్వాలంటే అక్కడ ఇవ్వాలి. టీసీఎస్ లాంటి దానికే ఇచ్చాం, వరుస ఇస్తే తప్పేంటంటే, లేదా రూపాయికి ఇవ్వకపోవచ్చు, 10 లక్షలు 25 లక్షలకి ఇవ్వచ్చు. కానీ ఇది కారణం చూపెట్టుకోవడానికి, రేపు పొద్దున క్రైమ్ కాకుండా ఉండటానికి గేమ్ అనమాట అది. ఇప్పుడు దాంతో తీసుకున్నటువంటి సంస్థలు